జనరల్గా స్లీప్ అనేది మన రొటీన్ సర్కాడియన్ రిథంలో ఒక భాగము. మంచి పుట్టుక నుంచి చావు వరకు స్లీప్ అనేది ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ సైకిల్. సో స్లీప్ అనేది ఎలాగైతే మంచి ఆరోగ్యానికి మంచిదో అలాగే గుండె ఆరోగ్యానికి కూడా ప్రాపర్ స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మినిమమ్ 6 to 8 hours ఆఫ్ స్లీప్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ టు మెయింటైన్ హెల్తీ హార్ట్. సో ఎప్పుడైతే మనం ఈ స్లీప్ డిస్టర్బెన్స్ కానీ నిద్రలేమి ఉండడము, అదర్వైజ్ ఇప్పుడు చాలామంది ఐటీ ప్రొఫెషనల్ నైట్ షిఫ్ట్ చేస్తున్నారు. సో వాటితో ఏమవుతుందంటే మన సర్కాడియన్ రిథం దెబ్బతినొచ్చు. సో దానివల్ల ఏంటి, మన బాడీలో గుండెని కంట్రోల్ చేసే 2 ఇంపార్టెంట్ సిస్టమ్స్ ఉంటాయి. అదే సింపథెటిక్ అండ్ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్. సో ఎప్పుడైతే ఈ నిద్ర లేకపోవడం వల్ల ఈ సింపథెటిక్ యాక్టివిటీ పెరుగుతుందో ఆటోమేటిక్గా గుండె మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. దానివల్ల ఎలాగంటే స్ట్రెస్ పెరిగిపోయి హార్ట్ రేట్ ఎక్కువగా ఉండడము, బాడీలో అడ్రెనలిక్ సర్జ్ అంటే క్యాటకోలమైన్స్ ఇవన్నీ ఎక్కువ రిలీజ్ అవ్వడం, వీటి వల్ల గుండెలోని కవాటాలలో కానీ గుండెలోని రక్తనాళాలలో కానీ చిన్న చిన్న ప్లాక్స్ ఉంటాయి, అవి రప్చర్ అయ్యి హార్ట్ అటాక్కి దారి తీయొచ్చు. అలాగే రొటీన్ హెల్త్ కూడా స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే స్లీప్ యాప్నియా. రొటీన్ నిద్రతో పాటు చాలామందికి స్లీప్ యాప్నియా అనే ఒక జబ్బు ఉండొచ్చు. సో స్లీప్ యాప్నియా అంటే గురక జబ్బు. సో చాలామంది గురక ఉన్న ప్రతి పేషెంట్కి స్లీప్ యాప్నియా ఉండాల్సిన అవసరం లేదండి. సో ఎవరికైతే నిద్రలేమి అంటే రాత్రి పడుకున్నప్పుడు సడన్గా 2-3 hours తర్వాత ఆర్ వితిన్ 1 hourలో ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది మెలకు వస్తుందో వాళ్ళకు జనరల్గా శ్వాసకోశ చాలా వీక్గా ఉంటుంది. నిద్రపోయినప్పుడు మజిల్స్ అన్నీ జనరల్ దే హ్యావ్ టు మెయింటైన్ దేర్ స్టిఫ్నెస్ సో దట్ మన బ్రీతింగ్ ప్యాటర్న్ ఉండాలి. సో ఈ స్లీప్ యాప్నియా పేషెంట్స్లో ఏమవుతుంది, ఈ రెస్పిరేటరీ మజిల్స్ కాంప్రమైజ్ అయ్యి దగ్గరికి మూసిపోతాయి. అప్పుడు బ్రీతింగ్ తీసుకోవడానికి ప్రాబ్లం అయ్యి వాళ్ళకు బ్రెయిన్కి ఆక్సిజన్ అందక మధ్యరాత్రి లేస్తూ ఉంటారు. సో ఇలా జరిగినప్పుడు రాత్రంతా నిద్ర లేకుండా ఉంటారు వీళ్ళు. సో దానివల్ల ఏమంటే సింపథెటిక్ యాక్టివిటీ పెరిగిపోతుంది. దానివల్ల బీపీ రావచ్చు, ఉబకాయం రావచ్చు, హార్ట్ అటాక్స్ రావచ్చు. సో నిద్రలేమి ఉన్నప్పుడు మనము మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ ప్రాబ్లం కూడా మనం రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది.